నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింహాచలంలో అపశృతి గోడ కూలి 7 భక్తుల మృతి కోల్కతాలో అగ్ని ప్రమాదం 14 మంది సజీవ దహనం ఇవాళ తెలంగాణలో 10th ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల నేడు కేంద్ర కేబినెట్ భేటీ ఉగ్రదాడి నేపథ్యంలో సమావేశం విశాఖ జిల్లా సింహాచలంలో అపశృతి చోటు చేసుకుంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు 5 పురుషులున్నారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై గోడ కూలిందని అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యలు హోంమంత్రి వంగల్పూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, సిపి శంకు ప్రతాప్ బాగ్చి పర్యవేక్షించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ముగిసినట్లు వారు తెలిపారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించామన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విశాఖ జిల్లా సింహాచలంలో అపశృతి చోటు చేసుకుంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడకూలి 8 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 5 పురుషులున్నారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై గోడ కూలిందని అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యలు హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, సిపి శంకు ప్రతాప్ బాగ్జీ పర్యవేక్షించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ముగిసినట్లు వారు తెలిపారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించామన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. విశాఖ జిల్లా ఏదైతే సింహాచలం చందనోత్సవం ఉందో ఇందులో భాగంగా అయితే అపశృతి అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. దాదాపు 7 భక్తులు అయితే ఈ ప్రమాదంలో అయితే మృతి చెందారు. ఏదైతే 300 రూపాయల టికెట్కు సంబంధించి ఏదైతే క్యూ లైన్ ఉందో దీనిపై అయితే ఈ మధ్యలోనే నిర్మాణం చేపట్టినటువంటి గోడ ఏదైతే ఉందో ఇది గాలి వర్షం కారణంగా అయితే కూలగానే దాదాపు 7 భక్తులు అయితే మృతి చెందారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు దీనిపై సహచరులు అయితే రాత్రి కొనసాగించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదాలు జరగగానే 3 గంటల నుంచి కూడా అధిక సహాయచర్యలు అయితే కొనసాగాయి. ఈ సహచర్యలో భాగంగానే అప్పటికే హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన మంత్రులు అనిత కావచ్చు, అదేవిధంగా రామనారాయణ కావచ్చు ఈ సహచరులను అయితే పర్యవేక్షించారు. దీనిపై హుటాహుటిన సీఎం చంద్రబాబు కూడా దీనిపై సహచరులను పర్యవేక్షించడంతో పాటు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, వారితో అయితే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో భాగంగానే ఇప్పటికే మృతులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క కుటుంబానికి అయితే 25 లక్షల చొప్పున అయితే పరిహారం అయితే ప్రకటించారు. అదేవిధంగా ఇందులో ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో ఆ గాయపడిన వారికి కూడా దాదాపు 3 లక్షలను అయితే పరిహారంగా అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది. అదేవిధంగా ఈ ప్రమాదం మీద కూడా దాదాపు 3 సభ్యులతో కూడా ఒక విచారణకు సంబంధించి ఒక కమిటీని అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా దీనికి సంబంధించి మంత్రులు నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారో వీరు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా దీనిపై పిఎం ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. జాతీయ సహాయ నిధి నుంచి కూడా ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల పరిహారం అయితే చెల్లిస్తామంటూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారికి జాతీయ సహాయ నిధి నుంచి కూడా 50,000 రూపాయలను అయితే ప్రధాని మోడీ గారు కూడా చెల్లిస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు రాత్రి 2 గంటల ప్రాంతంలో అయితే వర్షం కావచ్చు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంబంధించిన క్యూ లైన్ పై అయితే ఈ గోడ అయితే కూలే పరిస్థితి మనం చూసాం. దాదాపు ఈ నిర్మాణ పరిస్థితి ఈ మధ్యలో జరగడంతోనే ఈ విధంగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు అయితే ప్రాథమికంగా అయితే వర్షం కారణంగా కూలినట్లు కూడా ఒక అంచనాకు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. శ్రీలత, రాకేష్, గాయపడి హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఎలా స్పందిస్తున్నారు? గాయపడిన వారికి అయితే ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం క్షతగాత్రులకు అయితే మన ఏపీ ప్రభుత్వం నుంచి అయితే దాదాపు 3 లక్షలు అయితే విడుదలయ్యాయి. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా పీఎం మోడీ కూడా దీనిపై స్పందించి గాయపడిన వారికి 50,000 చొప్పున అయితే
ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి వైద్య నిమిత్తం అయితే పరిహారం అయితే అందించినట్లయితే తెలిసింది. సో తద్వారానే దీనిపై అక్కడ కలెక్టర్ కావచ్చు, హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా అక్కడ వీటిని పర్యవేక్షించినట్లు అయితే తెలిసింది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ ని విడుదల చేయనున్నారు. ఈసారి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు దాదాపు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆరు సబ్జెక్టులకు కలిపి మొత్తం 600 మార్కులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టులో రాత పరీక్షకు 80, ఇంటర్నల్స్ కు 20 కేటాయించారు. రాత పరీక్షకు సంబంధించి హిందీలో 16, మిగిలిన సబ్జెక్టులో 28 వస్తే పాస్ చేస్తారు. మొత్తంగా ఇంటర్నల్స్ రాత పరీక్ష కలిపి హిందీలో 20, మిగిలిన సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. గత ఏడాది 10th పరీక్షలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్, క్యూములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చారు. ఇక ఇప్పటి నుంచి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్, టోటల్ మార్క్స్ గ్రేడ్ పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. 91 నుంచి 100 మార్కులు వస్తే A1, 81 నుంచి 90 మార్కులు వస్తే A2, 71 నుంచి 80 వస్తే B1, 61 నుంచి 70 వస్తే B2, 51 నుంచి 60 వస్తే C1, 41 నుంచి 50 వస్తే C2, 35 నుంచి 40 వస్తే డి గ్రేడ్ ఇస్తారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేస్తారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రెండోసారి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సిసిఎస్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు హాజరు కానున్నారు. భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులు, పాక్ కవ్వింపు చర్యలతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే తొలి సిసిఎస్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల ఫలితాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఇవాళ జరగబోయే సిసిఎస్ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. యుద్ధానికి సైనికుల సన్నద్ధం, సైనిక బలాలపై రక్షణ శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా పాకిస్తాన్ తో యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ దగ్గర ప్రతిరోజు భారత జవాన్లు అవుట్ పోస్టులపై కాల్పులకు తెగబడుతోంది. వరుస కాల్పులకు దిగుతూ కాల్పుల జల్లు కురిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుటేటర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి కేబినెట్ భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం, సూపర్ కేబినెట్ అంటారు. ఈ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఉగ్రవాద దాడి తర్వాత, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తొలి భద్రతా వ్యవహారాల సమావేశంలో. ఆ సమావేశం సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే వాఘా బార్డర్ అటారీ వాఘా బార్డర్ ఏదందో ఆ బార్డర్ని క్లోజ్ చేయడం, ఏదైతే భారత్ లో ఉన్న పాకిస్తాన్ వీసాలన్నీ కూడా రద్దు చేయడం, సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న పాక్ హై కమిషనర్ని దేశం విడిచి పొమ్మని ఆదేశాలు జారీ చేయడం లాంటి కీలక నిర్ణయాలన్నీ కూడా మొదటిసారి అంతర్గతంగా ఒక యుద్ధమే ప్రకటించింది. ఈ దెబ్బకి పాకిస్తాన్ కూడా విలవిలలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు నీటికి కటకటలాడుతూ ఇప్పుడు ఎప్పుడైతే సింధు నది ఒప్పందాన్ని పక్కకు పెట్టడం జరిగిందో అక్కడ నీటికి ఇక్కట్లు ఏర్పడ్డాయి, ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి ఆర్థిక మాంద్యంలో గుర్తుమెట్టాడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు, భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ దేశ ప్రజలు సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడోది ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే బార్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ ధీటైన జవాబిచ్చేందుకు గాను మొత్తం సైనిక విన్యాసాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ఆయుధ బలాబలాలు కావచ్చు, సైనిక బలాబలాల్లో పాకిస్తాన్ మీద భారత్ దాదాపుగా 3 రెట్లు ఎక్కువగానే అన్నింటిలో ఉంది. ఇవన్నీ కూడా తెలిసి పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ, కొంతమంది ఆర్మీ అధికారులు, సైనిక సిబ్బంది కూడా వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కకు పెడితే ఏదైతే తీసుకున్న నిర్ణయాలు, పాకిస్తాన్ మీద తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఆ పాకిస్తాన్ ప్రతిరోజు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. బార్డర్స్ లో ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ లో తుపాకీ గుళ్ళ మూత మోగిస్తున్నాయి. దానికి ఎదురుగా భారత్ కూడా జవాబు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్ అంతా కూడా జల్లెడ పడుతుంది భారత భద్రతా దళాలు. సో ఈ వారం రోజుల్లో ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయాల తర్వాత దేశంలో జరిగిన పరిణామాలు కావచ్చు, అటు పాక్ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వాటి మీద అంతా కూడా భద్రతా వ్యవహారాల కమిటీ ఈరోజు 11 గంటల కంటే మరికొద్ది సేపట్లో ప్రధానితో భేటీ అయి వీటి మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నది. భవిష్యత్తులో ఏం తీసుకోవాలి అనే నిర్ణయాలు అనే వాటి మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇందులో సూపర్ కేబినెట్ లో మనం చూసుకుంటే కనుక హోంమంత్రి అమిత్ షా ఉండబోతున్నారు, రక్షణ శాఖ మంత్రి కీలక పాత్ర రాజ్నాథ్ సింగ్ కీలక పాత్ర ఉండబోతుంది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎందుకంటే రేపు యుద్ధమే కనుక వస్తే ఆర్థిక పరిస్థితిని చవి చూడాల్సిన, చక్కదిద్దాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రి మీద ఉంటుంది కాబట్టి
నిర్మలా సీతారామన్ ఉండబోతున్నారు. అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎందుకంటే మొత్తం విదేశాలకు సంబంధించి ఆ దేశ ఇతర ప్రతి దేశం నుంచి కూడా మద్దతు కోరి మనం చేస్తున్న ఏదైతే యుద్ధం అవుతుందో అది సరైనది అని చెప్పే విధంగా వాళ్ళ నుంచి మద్దతు కోవడం కావచ్చు. అదేవిధంగా దేశానికి సంబంధించి భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏదైతే ఇన్ని రోజులు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, అదేవిధంగా పాక్ సంబంధించిన ఎవరైతే పాక్ వాసులు తెలంగాణ కాదు ఇటు ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించే క్రమంలో మొత్తం సమయం అంతా అయిపోయింది. కాబట్టి ఇక ఇండియాలో ఉన్న వారి పాక్ వాసుల పరిస్థితిని ఏం చేయాలన్న దానిలో కూడా ఈ సిసిఎస్ సమావేశంలో జరగబోతున్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాని ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ ప్రజెంటేషన్ లో ఏమేమి ఉండబోతున్నాయి, ఏం చేయాలి, అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా కాల్పులో తెగబడుతుంది, దానికి భారత్ ఏ విధంగా జవాబిస్తుందన్న దాని మీద కూడా మొత్తం ప్రధాని చెప్పబోతున్నారు. అయితే ఈ ప్రధాని సమావేశం తర్వాత చూసుకుంటే కనుక మనకి నిన్న రాత్రే ఢిల్లీలో ప్రధాని వివిధ దళాధిపతులతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రతీకార చర్య కోరుకుంటున్నాడు, ప్రతీకార చర్య ఏ విధంగా తీసుకోవాలి అన్నది మొత్తం సైనిక త్రివిధ దళాలతో తాను వదిలిపెడుతున్నట్లు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కూడా ఆయన మా ప్రధాని చెప్పడం జరిగింది. అంటే సైనిక పూర్తి స్వేచ్ఛ అంటే అది యుద్ధమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సైనికులకు మాత్రం తాను పూర్తి స్వేచ్ఛనిస్తున్నాడు. భారతీయ ప్రతి పౌరుడు కోరుకునే ఏది కోరుకుంటున్న ప్రతీకార అవన్నీ కూడా జరిగేలా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు మన మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు, వారి వెనుక ఎవరున్నా సరే వారిని కూడా విడిచిపెట్టేది లేదన్న విధంగానే ఈరోజు నిన్న వివిధ దళాధిపతులతో ప్రధాని చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు జరగబోయే ఈ సిసిఎస్ కమిటీ సమావేశంలో కొన్ని సీరియస్ నిర్ణయాలే ఉండబోతున్నాయని మాత్రము తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ నుంచి హెచ్చరికలకు జారీ చేస్తుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ మంత్రులు వచ్చి తమ వద్ద అణుబాంబులు ఉన్నాయి, భారత్ కోసమే వేచి చూస్తున్నాయనే విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కావచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక చైనా, టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్ మద్దతు పలకడం కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్తులో ఏం చేయాలి, రానున్న రోజుల్లో ఏం చేయాలి అన్న దాని మీద ప్రధానంగానే చర్చ జరగబోతుంది. దీని తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఏ విధమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు, వీటి మీద మరింతగా ఇంకా కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే పీఓకేలకి చర్చకు వెళ్ళి అక్కడ ఉన్న క్యాంపులను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఇటు భారత సరిహద్దుల్లో అటు పాక్ సరిహద్దుల్లో అయితే యుద్ధమేఘాలైతే కమ్ముకున్నాయి. ఈ సిసిఎస్ రెండోసారి కీలకంగా సమావేశం జరగబోతుంది కాబట్టి వీటి గురించే ప్రధానంగా నిర్ణయాలు ఉండబోతున్నాయని మాత్రం ప్రస్తుతం మనకున్న సమాచారం. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తొలి భేటీ జరిగింది. ఈ సమావేశంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా పాక్ జనజీవనాధారమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే అట్టారీ వాగు సరిహద్దు చెక్ పోస్ట్ ను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశించింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్ కు వచ్చిన ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. మే 1వ తేదీ లోపలే వాళ్ళంతా కూడా భారత్ ను వదిలి పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని హెచ్చరించింది. పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది. తొలి సిసిఎస్ తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయంపై ఇవాళ సిసిఎస్ రెండో భేటీలో విశ్లేషించే అవకాశం ఉంది. మరోవైపు నిన్న రాత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై
ప్రతి భారత పౌరుడు ప్రతీకారం కోరుకుంటున్నారని ఈ నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను వారి వెనుక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ఆయన ఆదేశించారు. ఈ అంశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు. If you bulletin updates, keep watching 4 Sides TV.